ఓం నమ శివాయ. కార్తీక పురాణం 15వ అధ్యాయం 15వ రోజు పారాయణం. వశిష్ఠుల వారు 15వ రోజు కథను ప్రారంభిస్తూ జనకునితో, ఓ జనక మహారాజా, కార్తీక మాస మహత్యమును గురించి ఎంత వివరించినను తనివి తీరదు. కావున మరి ఒక కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఇట్లా చెప్పసాగినారు. కార్తీక మాసంలో హరినామ సంకీర్తన చేయుట కాని, వినుట కాని, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణం చదువుట కాని, వినడం కాని, సాయంత్రం వేళ దేవత దర్శనం చెయ్యలేని వారు కాలసూత్రం అనేటి నరకమున పడి కొట్టుకుందురు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగును. శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షతులతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన ఎడల విశేష ఫలితం పొందుతారు. ఈ విధంగా నెల రోజులు ఎవరైతే విడవకుండా చేస్తారో, ఇంకను వశిష్ఠుల వారు జనకునితో, ఓ రాజా, ఈ కార్తీక మాసంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే అన్ని పాపాలు పోయి మోక్షము కలుగును. అందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను, వినుము అని చెప్పారు. సరస్వతి నది తీరాన ఒక పాడుబడిన శివాలయం ఉండేది. ఒకసారి కర్మనిష్ఠుడు అను సాధువు ఆలయంకు వచ్చి కార్తీక మాసంలో అక్కడే నెల రోజులు ఉండదలిచి ఆ ఆలయాన్ని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి పక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి అందులో ఒత్తులు వేసి 12 దీపములు వెలిగించి స్వామి వద్ద ఉంచి భక్తితో స్వామిని పూజిస్తూ పురాణ పఠనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఒక ఎలుక ఆలయంలోకి ప్రవేశించి ఆహారం కోసం వెతుకుతూ తినడానికి ఏమీ దొరకక అక్కడ ఆరిపోయి ఉన్న దీపంలోని ఒత్తిని తినదలిచి దానిని నోట కరుచుకుని పక్కన వెలుగుతున్న మరో దీపం వద్దకు వచ్చి ఆగెను. వెలుగుతున్న దీపం కాంతితో ఎలుక నోట ఉన్న ఆరిపోయిన వత్తి కూడా వెలిగి దీపపు కాంతి వచ్చింది. అది కార్తీక మాసం అవడం వల్ల శివాలయంలో ఆరిపోయిన వత్తి ఎలుక ప్రయత్నపూర్వకంగా వెలిగించడం వలన ఆ మూషికం పాపములు హరించుకుపోయి వెంటనే అది మనుష్య రూపం పొందింది. అంతటా జ్ఞానంలో ఉన్న ఆ మునిపుంగవుడు కళ్ళు తెరిచి చూసి అక్కడ ఉన్న మనిషిని చూసి, ఓయి, నీవెవరు, ఎందుకు ఇక్కడ ఇలా నుంచుని ఉన్నావు అని అడగగా, అప్పుడు అతను, ఓ మునివర్య, నేను ఒక ఎలుకను. రాత్రి నేను ఆహారం కోసం వెతుకుతూ నెయ్యి వాసనతో ఉన్న ఒత్తిని తినాలనుకొని నోటితో పట్టుకుని వెలుగుతున్న దీపం వద్దకు వెళ్ళగా ఆ కాంతికి నా నోటిలో ఉన్న ఆరిన ఒత్తి కూడా వెలిగింది. కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం వల్ల కాబోలు నాకు ఈ మానవ రూపం వచ్చింది. కానీ నాకు ఈ ఎలక రూపం ఎలా వచ్చిందో దయచేసి తెలియచేయండి అని ప్రార్థించగా ఆ మునీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో చూసి, ఓయి, నీవు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడువు. నీవు జైన వంశానికి చెందినవాడువు. నీ కుటుంబ పోషణకై వ్యవసాయం చేస్తూ ధనాశపరుడివై నిత్య కర్మలు దైవ పూజలు చేయకుండా నీచుల సావాసం చేసి యోగులను నిందిస్తూ ఆడపిల్లను డబ్బులకు అమ్మివేస్తూ అట్లా సంపాదించిన ధనమును నువ్వు తినక ఇతరులకు పెట్టక పిసినారివై జీవించావు. చివరికి మరణించిన తరువాత ఎలక జన్మ ఎత్తి పూర్వజన్మ పాపాలను అనుభవించుచున్నావు. కార్తీక మాసంలో శివాలయంలో ఆరిపోయిన ఒత్తిని వెలిగించిన పుణ్యానికి తిరిగి నీ పూర్వ రూపాన్ని పొందావు. కావున ఇప్పుడు నువ్వు నీ గ్రామానికి వెళ్ళి నీ ఇంటి పెరట్లో నువ్వు పాతిపెట్టిన ధనమును బయటికి తీసి పుణ్యకార్యాలు దాన ధర్మాలు వినియోగించి మోక్షమును పొందమని అతనికి నీతులు చెప్పి పంపివేశాడు. కావున ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో తెలిసి గాని తెలియక గాని చేసే దీపారాధనకు అంత విశిష్టత కలదు అని చెప్తూ వశిష్ఠుల వారు 15వ రోజు కథను ముగించారు. ఇది స్కంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త వందలి కార్తీక పురాణంలో 15వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 16వ అధ్యాయం. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమునందు స్నాన దాన వ్రతాలను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చెయ్యరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుడుదురు. ఈ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిలో గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటియేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నది స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాలు నారకేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం ఉంచిన వారు
వైకుంఠమునకు సకల భోగములు అనుభవించెదరు. కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యాలు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపం పెట్టువారు సాలధాన్యం కాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును, లేక దీపం పెట్టేవారి పరిహాసం ఆడువారును చుంచు జన్మ ఎత్తుదురు. అందుకొక కథ కలదు, చెప్పెదను వినుము. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోని ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమ చుట్టుపక్కల మనుషులు కూడా వచ్చి పూజలు చేయుచుండరు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెలుచుండేటి వారు. ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తగిన మనుషులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయం ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెడదాము. కావున మనమందరం అడవిలోకి వెళ్లి నిలబడి స్తంభము తీసుకుని వద్దాము రండి అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలు నుండి నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామి ఎదురుగా పాతిరి. దానిపై సాలి ధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెలపెలమని శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చెను. అతనిని చూసి, ఓయి, నీవెవరు? నీవి స్తంభం నుంచి ఎలా వచ్చేదివి? నీ వృత్తాంతం ఏంటి అని ప్రశ్నించగా అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మలో నేను బ్రాహ్మణుడును, ఒక జమీందారుడును. నా పేరు దానలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుడిచే మదంధుడునై న్యాయ విచక్షణ లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులబ్బుడిచే వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో విప్రుడెవరైనా వచ్చి నన్ను ఆశ్రయించిన అతనిచ్చి నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేటి వాడిని. నేను ఉన్నతాశ్రమంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేటి వాడిని. స్త్రీలను పసివాళ్లను హీనంగా చూచేటివాడును. అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరు మందలింపలేకపోయేవారు. నేను చేయు పాపకార్యాలకు హద్దు లేకపోయేది. దాన ధర్మాలు లాంటివేంటో నాకు తెలియనే తెలియదు. అంత దుర్మార్గుడినై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించితి. 1,00,000 జన్మల యందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి క్రీకారణ్యమునందు కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోతుంది. ఇన్నాళ్లకు నీ దయవలన స్తంభముగాను నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలనియు మీకు తెలియజేసితిని. నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మనుషులందరూ ఆశ్చర్యం పొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పటిది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యం కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభాలు కూడా మన కండ్ల ఎదుటే ముక్తి పొందుచున్నవి. అన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుషులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మనుషులు అనుకోచుండగా ఆ పురుషుడు మాటలు ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగమ్మున ఎల్లరకు నెటుల కర్మబంధము కలుగును, అది ఎట్లు నశించును? నా ఈ సంశయము తీర్చమని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడైన అంగీరమునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కానా? వివరింపుడని కోరిరి. అంత నంగీశ్వరుడిట్లు చెప్పుచున్నాడు. ఇంతటితో కార్తీక పురాణంలో 16వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.